నాకైతే థియేటర్లో చూసినప్పుడు నేను థియేటర్లో చూసే సినిమా నాకు అసలు నాని చనిపోయే సీన్ అయితే కొంచెం డార్క్గా ఉంటుంది పైగా సీన్. అవును. అంటే నైట్ ఎఫెక్ట్లో ఉంటుంది కదా సీన్. అసలు నాని చనిపోయేటప్పుడు అయితే నాకు తెలియలేదు నేను ఎంత ఎమోషనల్ అని. నాకు సీరియస్లీ నాకు తెలియకుండా కన్నీళ్ళు అలా వస్తాయి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. అప్పుడే పాపం అది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి ఎక్స్ప్రెస్ చేద్దామని టైంలో ఉండడు. అది సో బ్యాడ్ ఏంటి, నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంలో. అసలు మన ఎమోషన్స్ ఉంటాయి చూడు, మొత్తం బయటకు వచ్చేసింది, కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ స్వీయ సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి ఏమంటాము, ఒక మంచి లవ్ స్టోరీతో ఒక మంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ జర్నీ లాగా స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కసారిగా ఇంకా నాని చనిపోవడం, అసలు అది మనం డైజెస్ట్ చేసుకోలేము అన్నట్టు. త్వరగా నెక్స్ట్ సీన్ లోకి మనం వెళ్ళాలనుకునే లోపే ఇది ఒక సర్ప్రైజ్ లాగా అయిపోతుంది అన్నమాట. అవుతుంది అసలు ఒక్క సడన్ గా అది హ్యాపెండ్ అయితే అసలు ఆ హార్ట్ బ్రేక్ ఎలా ఉంటది అనేది చూపించారు. మ్యూజిక్ వైజ్ చూపించారు అండ్ లిరిక్ వైజ్ చూపించారు, సమంత ఎమోషన్స్ చూపించారు. అదో పనులు చేసేస్తా ఉంటుంది, ఏమైందంటే నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తుంటే ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నాడు అని ఒక డైలాగ్ చెప్తుంది.